నాగర్ కర్నూలు జిల్లాలోని కోరుకొండ మండల పరిధిలో గల శ్రీ సబ్బతి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి గత నెల 29న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన ఓ వివాహిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరుకొండ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించి మొక్కు తీర్చుకోవాలని వచ్చిన వివాహితపై ఊరుకొండ గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయిలు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదేవి ఆ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం ఘటనా స్థలం దేవాలయం దగ్గరికి చేరుకుని అన్ని విషయాలను తెలుసుకున్న ఆమె ఇలాంటి ఘటనకు పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ అత్యాచారానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇందులో మరికొందరు ఉన్నట్లుగా తెలుపుతూ వారి వారి రాజకీయ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకోవడానికి పైరవీలు మొదలు పెట్టారని, ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టకూడదని పోలీసు వారిని కోరారు. ఇదే కాకుండా ఇదివరకు కూడా అనేక సార్లు అక్కడికి వస్తున్నటువంటి ఒంటరి మహిళలను కూడా మరియు ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పలు ఆరోపణలు వారిపై ఉన్నాయని, ఇలాంటి లైంగిక వేధింపులకు అత్యాచారాలకు పాల్పడిన వారిని మరియు వీరికి సహకరిస్తున్న వారిని కూడా అరెస్టు చేసి చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ తరపున కూడా పవిత్రమైన దేవాలయాల ఆవరణలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం చాలా దురదృష్టకరమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించి హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా దేవాలయ పాలక మండలిని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి సుధాకర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు మరియు చైతన్య మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కస్తూరి, సభ్యులు చంద్రకళ, శాంతి తదితరులు పాల్గొన్నారు. జరిగిన పైశాచిక చర్యను హిందూ మనోభావాలను భంగపరిచినటువంటి పాలక మండలిని వెంటనే, హిందూ భక్తుల మనోభావాలను నాశనం చేసినటువంటి పాలక మండలిని వెంటనే, పాలక మండలి నిర్లక్ష్యం, పాలక మండలి నిర్లక్ష్యం, మరుగుదొడ్లను వెంటనే, మరుగుదొడ్లను వెంటనే, స్నానపు గదులను వెంటనే పోలీసు. నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్. ఊరుకొండ మండలం పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయానికి రంగారెడ్డి జిల్లా కేశంపేట చెందినటువంటి మహిళ దైవ దర్శనానికి అని చెప్పి కుటుంబ సభ్యులతో అక్కడ రావడం జరిగింది. అక్కడ దైవ దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు రాత్రి 11 గంటలకి రాత్రి అక్కడే ఉండాలనుకునే సందర్భంలో రాత్రి 11 గంటలకి ఆమె మీద దాడి జరిగి ఆమెపై అత్యాచారం, అక్కడ ఉన్నటువంటి దుండగులు కొంతమంది అత్యాచారం చేశారు. అయితే అది అడ్డుకున్నటువంటి కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ బాధితురాలు ఎవరైతే ఆమె మీద అత్యాచారం చేశారో వాళ్ళు స్థానికులే ఉండబట్టి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా వాళ్ళ ఫోన్లు చేసుకుని స్నేహితులందరినీ పిలుచుకొని ఈ దాడికి పాల్పడడం జరిగింది. అంటే మహిళలు ఎక్కడికైనా ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్ళ టార్గెట్ చేయడం, ఒకవేళ ఎవరైనా ప్రేమికులుగా అక్కడికి గుళ్ళోకి వెళ్తున్నటువంటి మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయని ఇదివరకే ఒక కంప్లైంట్ అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా బాధితురాలు ఫిర్యాదు చేసింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది 10 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకైతే 7గురిని అరెస్ట్ చేశారు. ఇంకా 3గురిని అరెస్ట్ చేయాల్సింది. ఒక పక్కన మహిళలకి ఇంత అభద్రత కలిగినటువంటి సమాజం ఉండగా మరో ప్రక్కన హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళల యొక్క అందాలని, కొలతల్ని చూసేటటువంటి అందాల పోటీలను చైతన్య మహిళా సంఘం పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది. మహిళలంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే ఒక సెక్స్ సింబల్ గా, ఒక అందాల మనిషిగా, అందాల యొక్క సెలబ్రిటీలుగా చూసేటటువంటి సంస్కృతిని విడనాడాలని చెప్పి చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. అందాల పోటీలను కూడా బహిష్కరించాలని చెప్పి పిలుపునిస్తుంది. కాబట్టి ఎక్కడ ఈ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అత్యాచారానికి గురైనటువంటి మహిళలు ప్రభుత్వం పూర్తిగా అండదండలు ఉండాలని చెప్పి వారికి పూర్తి సహాయ సహకారం అందించాలని, అట్లే ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఈ రోజు ఎస్పీ గారిని కలవడానికని చైతన్య మహిళా సంఘం రావడం జరిగింది. అయితే ఈ రోజు హాలిడే వల్ల ఎస్పీ గారు లేకపోవడం వల్ల మేము కలవలేకపోయినాము.
అంతేకాకుండా బాధితురాలను కూడా హాస్పిటల్లో కలవాలనే వచ్చాము. బాధితురాలు కూడా ఇక్కడ నాగర్ హాస్పిటల్లో లేరు, వేరే హాస్పిటల్లో ఉన్నారని కూడా ఇక్కడ చెప్తున్నారు. సరే వాళ్ళకు ఉన్నటువంటి భద్రత వల్లనో లేకుంటే వేరే ఏదో వల్ల ఏ హాస్పిటల్లో చేర్పించినప్పటికీ కూడా ఆమెకి సరైనటువంటి వైద్య చికిత్స అందించాలి, లీగల్ అడ్వైజ్ ఇవ్వాలి, ఆమెకి సరైనటువంటి సహాయ సహకారాలు అందించాలి. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని వదలకుండా వాళ్ళకి శిక్ష పడేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి శిక్ష వేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.